భగవద్గీత స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, మానవ యంత్రానికి మాన్యువల్ అన్నారు. ఏదన్నా ఒక యంత్రం కొనుక్కున్నప్పుడు దాంతోపాటు మాన్యువల్ ఇస్తారు. మేము చిన్నప్పుడు మా నాన్నగారు ఫస్ట్లో ఎప్పుడో 45 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ అప్పుడే టేప్ రికార్డర్ వచ్చింది. అది ఇంటికి తీసుకొస్తే మేమంతా కూడా రికార్డ్ అని వెనుకకి క్యాసెట్ పెట్టకుండా అందరం పాటలు పాడేసాం అనమాట. కానీ దాంట్లో నుంచి రావట్లేదు, ఏం అర్థం కాలేదు. మా నాన్నగారు ఇంటికి వచ్చి చెప్పారు, నాన్న క్యాసెట్ పెట్టి అప్పుడు రికార్డ్ నొక్కాలా లేకపోతే రికార్డ్ అవ్వదు అని. తెలియదు. సో ఏదైనా యంత్రాన్ని వాడాలంటే మాన్యువల్ చదివి ఆ యంత్రాన్ని వాడాలి. ఇప్పుడు ఎవరికన్నా భగవద్గీత చదవండి అంటే ఇమ్మీడియట్గా వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా అండి? అప్పుడే దేని గురువుగారు 60-70 సంవత్సరాల తర్వాత కదా, అప్పుడు ఈ యంత్రం పని అంతా అయిపోయింది, కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, యంత్రం పూర్తిగా రిపేర్లు అన్నీ. అప్పుడు రిపేర్ అయిన తర్వాత మాన్యువల్ తీసుకునే ఉపయోగం ఏముంది? వాడేదానికి ముందే మాన్యువల్ చదవాలి. అందుకనే ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, కౌమార ఆచరతే ప్రాజ్ఞో. కౌమారం ఉగ తెలిసినప్పటి నుంచి ధర్మం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే ఇహములో కానీ పరములో కానీ ఆనందంగా జీవించగలవు అని చెప్పి ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడనమాట.